ప్రతి ఒక్కటి. फर्जी कफे సార్ 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 ఏదైనా ప్రాబ్లమా? గర్ల్ ఫ్రెండ్ లేదు భయ్యా. ఏమైంది సార్? మిమ్మల్ని మోసం చేసిందని రివెంజ్ తెచ్చుకోవడానికి వచ్చారా, లేకపోతే కిడ్నాప్ అయితే కాపాడడానికి వచ్చారా? ఎవరో కొన్ని సెట్ చేసుకుందామని వచ్చాను. సెట్ చేసుకోవడానికి వస్తే మరి రావడం ఎందుకు? ఓ ఇదా, మా ఏరియాలో మిడ్ నైట్ కుక్కలు ఎక్కువ, సో సేఫ్టీ కోసం భయ్యా. మరి బ్లడ్ బ్లడ్డా? అర్రే, ఇందాక శాండ్విచ్ తింటున్నప్పుడు సాస్ అంటున్నట్టుంది భయ్యా. Your good name, sir? He is Bhishma, my Facebook friend. Don't you dare to stop him. Welcome, bro. థ్యాంక్ యూ బ్రో. సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. నీ పనేంటి? వచ్చే పోయే వాళ్ళకి మసాలు చేసుకో, మెసేజ్లు ఇవ్వకు. ఐఎమ్ ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. మాటలు రాని మొక్కల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను, అలాంటిది మాటలు వచ్చిన మనుషులే జడ్జ్ చేయలేనా? అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. నీలాంటి నా కాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకోవాలి. బ్లేడీ ఫుల్. రండి బ్రో, రండి. యా బ్రో, పద. కమ్ బ్రో. ఏం పార్టీ బ్రో? అంటే మా బాసు ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయికి జాబ్ బదులు మ్యారేజ్ ఆఫర్ చేశారు బ్రో. అమ్మాయి ఒప్పేసుకుంది. ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత వాడి ఫేస్ లో కనబడే ఎక్స్ప్రెషన్స్ వాట్సాప్ ఎమోజీస్ లో కూడా లేవు బ్రో. ఆ అమ్మాయి ఎక్కడ? దేర్ షీ ఈస్. అద్దరిపోయింది బ్రో. తబలా ఎంత కాస్ట్లీదైనా ఏం యూజ్ బ్రో, వాయించేవాడు వీక్ అయినప్పుడు. చిన్నప్పుడు అందరూ నన్ను జాకీ హుస్సేన్ అనేవారు బ్రో. బేబీ నువ్వు ఇంత హాట్ గా ఉంటావు, పోయి పోయి వాడికెలా ఓకే చెప్పావే? అంత ఆస్తితో అందంగా ఉన్నవాడెవడు నాకు ఇప్పటి వరకు తగలలేదే. హాయ్, లుకింగ్ హ్యాండ్సమ్. చలికి వణుకుతున్న కుక్కల మొహం చూడు ఎలా పెట్టాడు. రెడీ ఇడియట్. Congratulations, sir. Thank you, Parmal. You are our office most eligible bachelor, by the way. He's my Facebook friend, Bhishma. హాయ్ Bro, sorry ఇక్కడ. ఉండు, తన నా ఫియాన్సీని చూస్తున్నాడు. చూడండి, 10 మంది నా అచీవ్మెంట్ గురించి చెప్పుకోవాలి కదా. లెట్ హిమ్ ఎంజాయ్ అట్లీస్ట్ విత్ హిస్ ఐస్. కొత్త చెట్టి కొనుక్కున్నప్పుడు కామ్గా వేసుకోవాలి కానీ లుంగి లేపి అందరికి చూపించకూడదు సార్. ఇట్స్ ఫిల్తీ. గుడ్ వన్ మేట్. భీష్మ ఐఏఎస్. ఐఏఎస్, వావ్. ఐఎమ్ సారా, MBA. హే మ్యాన్, లుక్స్ ఓకే, టచ్ ఇస్ నాట్ ఓకే. జస్ట్ ఫ్రెండ్లీ. ఏంటి సార్, షేక్ హ్యాండ్ కే ఇంత సీరియస్సా? ఆ అమ్మాయి చెయ్యి చూడండి ఎంత రెడ్గా అయిందో. ప్రీ వెడ్డింగ్ పార్టీలోనే ఇలా ట్రీట్ చేస్తే రేపు పెళ్ళయ్యాక ఎలా ట్రీట్ చేస్తాడు? అసలు అందానికి అడ్రస్ లా ఉన్న ఈ అమ్మాయిని ఎలా చూసుకోవాలి సార్? నా లైఫ్ లోకి ఇలాంటి అమ్మాయి వస్తే నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఒక పెద్ద ప్యాలెస్ లో పెట్టి ప్రిన్సెస్ లా చూసుకుంటాను. ప్రిన్సెస్ లా. ఫాస్ట్. ఏ పార్కింగ్ ఇటు. నీ దగ్గర కారు ఉందా? నో. మరి పార్కింగ్ ఎందుకు? పద. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇది కాక ఇంట్లో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్. ఏమేం సారా, ఆయాసం వస్తుందా? ఏడుపు వస్తుంది. ఐఏఎస్ అన్నా, నీ దగ్గర ఇవేం లేవా? అవును, ఐఏఎస్ అంటే ఐఎమ్ సింగిల్. సార్ వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. Baby, I'm so drunk. This guy totally manipulated me. I'm so sorry, baby. వాడిని అసలు వదలదు సార్. మన పవర్ అయితే చూపించాలి వాడికి. నిన్ను మామూలుగా వదలండ్రా.
అర్ధరాత్రులు చుక్కలు లెక్కెట్టనుకున్నాం అనుకున్నాం మేము ట్రై చేస్తావా? ఇంకోసారి ఇలా కనిపించావు అనుకో ఎంత కాదర పడతాను. సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. చిన్న బతుకు ఆ బౌన్సర్ గాడుకున్న కామన్ సెన్స్ కూడా నాకు లేకుండా పోయింది. అయినా మా బాసు సారీ సార్ అయినా మా బాసు చేసుకోబోయే అమ్మాయిని నువ్వు లేపుకెళ్ళిపోవడం ఏంట్రా? ఫ్రస్ట్రేషన్ తో బ్రో. ఫ్రస్ట్రేషన్ దేనికి? థ్యాంక్ యూ. నువ్వింత కరువులో ఉన్నావని తెలియక నిన్ను దగ్గరుండి పప్పుకు తీసుకెళ్ళాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి 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 ఎరా మేము కొట్టేదాకా ఆగలేకపోతున్నావా? సారీ సార్ ఐ మీన్ దట్. ట్రైనింగ్ దండం పెడతాను. పబ్బకి తీసుకెళ్ళడానికి పనికి పాలు నేనున్నట్టు మన ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎవరో తలకమాసిన ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా. వారి ఫోన్ చేయరా ప్లీజ్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు బ్రో. పిచ్చి పిచ్చి ఉందా? నీకు ఫ్రెండ్స్ లేకపోతే మేము రాశి కావరా? ఫోన్ తీ. నమ్ము బ్రో. ఇటీ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్. అమ్మ నాన్న నేను వాచ్మెన్ వాటర్ క్యాన్ 5 కాంటాక్ట్స్ ఫోన్ ఏంట్రా? ఇంకో 2 ఉన్నాయి బ్రో. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ నాకెందుకురా? స్పీడ్కి వెళ్ళే స్కూటర్కి మేకొచ్చుకున్నట్టు నువ్వు నాకు గుచ్చుకున్నావేంట్రా? పాము నీకు దూరంగా ఉండాలి. నువ్వు డెంగ్యూరా? ఆ బూతులేంట్రా? డెంగ్యూ సార్ దోమ కొడితే వస్తుంది అది. ఈ నగరపు యువత ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు మిడ్ నైట్ వరకు తాగడం, మరోవైపు ఈవ్టీజింగ్ లో దొరకడం. బాధ్యత లేని యువతపై TV5 స్పెషల్ ఫోకస్. ఫాలో మీ. వీడా? రేయ్ కెమెరా ఆఫ్ చేయి. మళ్ళీనా? ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్నా అంకుల్. రేయ్ మీడియాలో నేను సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ అంతా నా గ్రోత్ కంటే నిన్ను బయటికి తీసుకోవడానికి ఎక్కువ వాడేసాను రా. ప్లీజ్ అంకుల్ ఏదో చేయండి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే రిస్క్ అని తెలిసిన ఒక డేంజరస్ పర్సన్ తో మాట్లాడతాను. ఇదే లాస్ట్ ఛాన్స్. చెప్పు చెప్పి. రే దేవా, సారీ టు డిస్టర్బ్ యూరా. మా రిలేటివ్స్ కుర్రాడిని ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారా. రోడ్డు మీద మరీ అసహ్యంగా ఉంది. నువ్వు ఒక మాట చెప్తే. క్లాస్మేట్ అనే ఒకే ఒక రీజన్ ఒప్పుకుంటున్నా. ఇంకెప్పుడు ఇలాంటి ఫేవర్స్ అడుక్కో. అతన్ని మార్నింగ్ 9 o'clock తీసుకుని ఇంటికి రా. పేరేంటి? భీష్మ. భీష్మ కాదు, భీష్మ సార్ అనాలి. అంటే నా పేరుకి సార్ యాడ్ చేస్తే బాగోదని. ఆయన్ని సార్ అని పిలవమంటున్నారా? ఓ అదా. నేను రేయ్, ఏం చేస్తుంటావు? మీమ్స్ చేస్తుంటాను. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సింగిల్ సేఫ్ జిందాబాద్ అనే పోస్టులు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటాను సార్. హే అన్నట్టు బెస్ట్ మీమ్ క్రియేటర్ అవార్డు వచ్చింది నాకు, తెలుసా మీకు? ఏదో పరమవీర్ చక్ర అవార్డు వచ్చినట్టు ప్రౌడ్ గా చెప్తాడేంట్రా? నా రూల్స్ ని పక్కన పెట్టి నైట్ రిలీజ్ చేసింది ఇతన్నా. అంటే ఏదో తెలియక. తెలిసేలా నేను చేస్తాను. రేపటి నుంచి 1 రోజుల పాటు రోజు నా స్టేషన్ కి పంపించు. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ వస్తాయి. అంకుల్, 1 month. 4 రోజులంటే కష్టం రా, ప్లీజ్ రా. జేపీ, నా మాటికి సిటీ ఎదురు చెప్పదు. షార్ప్ 9 AM. వాడు నా కొడుకని తెలిస్తే ఎన్కౌంటర్ చేస్తాడ్రా. అందుకే మా రిలేటివ్స్ కుర్రాడని చెప్పాను. అయినా సరే ఆ దేవాగాడి దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదురా. హలో, వాడేం ఆప్షన్ ఇవ్వాల, ఆర్డర్ వేసాడు. ఇప్పుడు వాడిని పంపించకపోతే ఈగోకి తీసుకుని ఏదో కేసులో నన్ను బుక్ చేస్తాడు. ఆడు అసలు వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సిన పోయి ట్రైనింగ్ ఇస్తా అనడం ఏంట్రా? హే ఇట్స్ ఓకే ఓకే. ఏసీపీ గారు రమ్మన్నారు, ఎటు వెళ్ళాలి? వెళ్ళక్కర్లేదు, వెనక్కి తిరిగితే సరిపోద్ది. సోషల్ మీడియాలో బాగా వర్క్ చేస్తాడంట. మన స్టేషన్లో కూడా బాగా వర్క్ చేయించండి. 9 to 4 నచ్చిన పనికి వాడుకోండి. సార్ అంటే ఏంటి సార్, నాతో టేబుల్స్ చూపిస్తారా? ఫస్ట్ రోజే అంత హైట్ లో పనులు ఎందుకు చెప్తానన్నా? అంటే
టీ గ్లాస్ మధ్యలో పట్టుకుంటే సీ కాలిపోద్దమ్మా. సెన్స్ ఉండక్కర్లా. యు ఆర్ రైట్ సార్. కలిపింది. బాగా కాలిందా సార్? దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఎన్ని పేర్లుండగా పోయిపోయి ఆజంద బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లనేమో ఒక్కరు కూడా పడట్లేదు. నువ్విలా ఉంటే ఏ అమ్మాయి అయినా ఎలా ఓకే చెప్పుద్దురా? కనీసం డిగ్రీ కూడా ఫినిష్ చేయకుండా బ్యాక్లాగ్స్ పెట్టావు. అసలు నిన్ను ఆపమ్మా. నీతో ఆర్గ్యూ చేయడం కంటే స్టేషన్కి వెళ్ళి ఆడితో కొట్టించుకోవడం బెటర్. తిను. ఈ రోజేం శాడిజం చూపిస్తాడు. సార్ డ్రైవరు 4 రోజులు లీవ్ పెట్టాడు. హలో, హైదరాబాద్ లో యూత్ చాలా చెడిపోయారు. రోడ్డు మీద కబుర్లు మాట్లాడుకుంటూ ఎలా టైం వేస్ట్ చేస్తున్నారో చూడు. వీళ్ళెవ్వరికి పైకి రావాలనే కసే లేదు నీలాగా. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పేది నీ కామెడీ ఉందా? సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారు కూడా చాలా చీప్ గానే చూస్తుంటారు కదా సార్. నువ్వు ఎన్ని చెప్పినా నీ మీద నాకు మంచి ఒపీనియన్ కలగదు. ఒపీనియన్ దేవుంది సార్, సిచ్యువేషన్ ని బట్టి మారిపోతుంది. మార్నింగ్ 9కి మోగే స్కూల్ బెల్ సౌండ్ చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ అదే సౌండ్ కోసం సాయంత్రం ఎదురు చూస్తాం. బెల్ సౌండ్ సేమే సార్, కానీ మన ఒపీనియన్ మారిపోతుంది. సరే, నన్ను అకాడమీలో దింపి నువ్వు స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. చిలక ఏ తోడు లేక దిడేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగు. నా లైఫ్ లోకి లేడీస్ అనుకున్నా, సాంగ్స్ కూడా సరిగ్గా రావా? గాడ్, యు ఆర్ టూ బ్యాడ్. సారీ. హలో హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా కార్ ఆగిపోయింది, వికారాబాద్ వెళ్ళాలి. పోలీస్ వెహికల్ మించిన సేఫ్టీ ఎక్కడ ఉంటుందండి? రండి. సార్, ఆ? నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయ్యయ్యో, వెనకాల సీట్లు కూడా ఉన్నాయండి, రండి. వెళ్దామా? భీష్మ. ఓ హాయ్, చైత్ర, రాగిని, సితారా. ఏం చేస్తుంటారు? మేము యాక్చువల్లీ భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఎంప్లాయీస్. హే, నా పేరు మీద కంపెనీ ఉందా? వావ్, ఇట్స్ హాసమ్. మరి వికారాబాద్ కెందుకు? వీక్ డేస్ లో ఆఫీస్ అండ్ స్టోర్స్ లో, వీకెండ్స్ లో ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్? ఐ లవ్ ప్రోగ్రామ్స్. చిన్నప్పటి నుంచి పాడతా తీయగా ఓంకర్ అనే షోలు చూసి చూసి కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు మీరు పిసకక్కర్లేదండి, పట్టుకుంటేనే పులుసు కారిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా? మీ కార్ ఎలా ఆగిపోయింది? రోడ్ సైడ్ రైలింగ్ ఉంది కదా, ఆ? దానికి తగిలి ఆగిపోయింది. ఆహా. అంటే మీరు యాక్సిడెంట్ చేశారా?
యాక్చువల్లీ నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ హెల్ప్ అడిగిన అమ్మాయిని అరెస్ట్ చేయడం ఎలా? మీరు ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏంటి మొత్తం మూసేసి చూపిస్తున్నారు? దా స్టేషన్ దా, అన్ని క్లియర్ కనిపిస్తాయి. సార్ మీరు కేసు అరెస్ట్ అంటున్నారు సార్. నా జాబ్ ప్రాబ్లం అవుతుంది సార్. ఇంట్లో కూడా పెద్ద గొడవ అవుతుంది సార్. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్ చేయకండి. ఓకే ఓకే ఓకే, ఈ రోజు ఈవినింగ్ వరకు మీతో ఉండి అబ్జర్వ్ చేస్తా. మీ బిహేవియర్ నచ్చితే డెఫినెట్ గా నచ్చుతుంది సార్. ఇట్స్ హాసం. సార్ ఫార్మర్స్ తో ఇంటరాక్షన్ ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. పర్మిషన్ పర్సనల్ గా వస్తానండి. పదండి పదండి. పోలీస్ బండ్లోంచి దిగారేంట్రా? కేసులు అయి ఉంటారా? ఆ ఇల్లు డ్రెస్ అమ్మాయి రేట్ ఎంతో వెళ్ళి కనుక్కోరా. ఎమ్మెల్యే కొడుకువి, నీకు భయం ఏంటి? హలో పాపా, రేట్ ఎంత చెప్పు, ఎకరం అమ్మేసిస్తా. మామూలుగా లేదురా, పిల్ల పిచ్చెక్కిస్తుంది కదా. ఏ బేబే ఏదో ఎమోషన్ లో వచ్చేసా గానీ ఆ అమ్మాయి గొడవల్లో చెక్కిపోతే వద్దురా. గో బ్యాక్. ఏంటాడు? భయపడి ఉంటాడురా. దారికి అడ్డంగా ఉందని పీకి పారేశానండి. ఓహో, నేనింకా మీరు సింగం స్టైల్లో సూపర్ కాప్ ఏమో వాళ్ళని చితక్ కొడతారు అనుకున్నా. డిసప్పాయింటెడ్. అంటే పాప కొట్టాలని ఎక్స్పెక్ట్ చేసిందా? యూ సిల్లీ సింగిల్ ఫెలో. అదేంట్రా మళ్ళీ ఏదో పట్టుకుని వస్తున్నాడు? ఏముందిరా, వస్తాడు, గుంట్లో పడేస్తాడు, చేతులు గుంటాడు, వెళ్ళిపోతాడు. కొత్త బిల్డప్. రేయ్, నాకు ఎమోషన్స్ ఎక్కువ. ఆనందం వస్తే ఆగలేను, ఆలస్యం వస్తే ఆపుకోలేను, బాధ వస్తే భరించలేను, కాల్తే కొట్టకుండా ఉండలేను. నువ్వు కమెంట్ చేసావు, కాలింది, కొట్టాను, అంతే. కిటికీ తేలిందా? అవునరా, పొద్దున పరిచయమైన వాళ్ళని కమెంట్ చేస్తేనే కాలి కొట్టాను. చూస్తుంటే వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ లో ఉన్నారు. నిన్ను కొడుతుంటే ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదేంట్రా? బేసిక్ గా నువ్వు మంచోడివే. సరే లే, అలా కొడదాం. నువ్వు పోలీసు కాదు ఊరుకుంటున్నావు, లేకపోతే ఎవడ్రా పోలీసు? పోలీస్ బండ్లో వస్తే పోలీసు అయిపోతానా? నేను డ్రైవర్ని రా. నువ్వు ఆగరా. అయినా ఆ అమ్మాయికి మీరుండగా మేము కామెంట్ చేయటం వెరీ బ్యాడ్ బ్రో. వెరీ గుడ్ రా, వెళ్ళాడుకుండే. థ్యాంక్స్ బ్రో. నీ కోసమే ఫైట్ చేశా, కనీసం లుక్ కోసమే ఇవ్వచ్చుగా.